క్రీస్తునందు ప్రియ దేవునికి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నారు. దేవుడు మన ఎంతగానో ప్రేమించి మన యొక్క పునరుత్థాన దినములను నాకు వస్తున్నందుకు అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఒక దినం గడుపుగా శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చి అంత మాత్రమే కాకుండా మరి రాత్రికాల సమయంలో అందరూ ఎదురించుండగా వారి వారి పనులు చేసుకొని చూడగా మనకైతే ఎవరికి వెళ్ళినటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు మరి దేవుడు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రియమైన వాళ్ళారా, మనం ఈ శ్రేష్టమైన సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పాఠములు నేర్చుకోవాల్సిన వారం ఉన్నామని నేను దేవుడి పేరిట తెలియజేయడానికి నేను దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు పౌలు గారు దెస్సలోనికీయులకు రాస్తూ ఒకటవ లేఖ మరి 5వ అధ్యాయం 17-16 వచనాలు మనం చూసినప్పుడు 15వ వచనం మధ్యలో నుండి మనం చూసినప్పుడు అక్కడ కొన్ని అసాధారణమైన అద్భుతమైన ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. అవి ఏమిటి అంటే అవి ప్రతి క్రైస్తవునికి కూడా ఇవ్వబడినాయి. హల్లెలూయా. చదువుదాం చూడండి. పౌలు గారు దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 15వ వచనం, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. చెప్పండి నాతో పాటు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇవి 3 ఆజ్ఞలు ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడని. అయ్యా మాస్టర్ మీరు చెప్పడానికి బాగానే చెప్తున్నారు, కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నావు, అది ఎట్లా సాధ్యమవుతుంది? అసాధారణం కదా. మరి ఎడతెగక ప్రార్థన చేయమంటున్నావు అంటే మేము ఉద్యోగాలు ఏమి చేసుకోనక్కర్లేదా అని మనం ఎన్నో రావచ్చు, ఎన్నో ప్రశ్నలు మన మెదడులో మనసులో కదలాడవచ్చు. కానీ మూడవది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో, అది ఏ విషయమైనా కావచ్చు. కాబట్టి ఈ 3 ఆజ్ఞలు లేదా ఈ 3 మాటలు మన జీవితంలో అసాధారణమే అయినా కూడా మనం దీన్ని సాధ్యపరచుకుంటే, అంటే దీన్ని సాధన చేస్తే, వీటిని కనుక మనం సాధన చేస్తే ఈ అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞలు 3 ఆజ్ఞలు ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడ్డాయి. ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడిన తర్వాత ఈ అసాధారణమైనప్పటికీ మనం సాధన చేసుకోగలిగినప్పుడు, ఇవన్నీ సాధన చేసుకోగలిగినప్పుడు మన జీవితాలు కూడా అసాధారణంగా మారుతాయి. హల్లెలూయా. అసాధారణంగా మారుతాయి. ఎందుకు అని అంటే ఈ 3 ఆజ్ఞలు మరలా చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మనం దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. మనందరం దేవుని పిల్లలం. మరి మనందరం దేవుని పిల్లలు అయినప్పుడు దేవునిలో ఏమైనా అసంతోషాన్ని మనం ఎప్పుడైనా చూసామా? లేదు. లేనప్పుడు మరి మనం కూడా సంతోషంగా ఉండవలసిన వారమే కదా. మనం ఎప్పుడు సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? అందరం సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండలేకపోతున్నాం. ఎందుకు? కారణాలు ఏంటి అని మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. అందుకనే పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ, ఒకసారి చూద్దాం. పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. అంటే పౌలు గారు ఈ మాటలు రాస్తున్నప్పుడు ఎక్కడున్నారో తెలుసా అండి? ఇప్పుడు మన ప్రజలు ఇప్పుడే చెప్పారు, చెరసాల. ఏంటది? చెరసాల, జైల్లో ఉన్నాడు ఆయన.
జైల్లో ఉండి ఈ మాటలు ఎట్లా రాయగలుగుతున్నాడు అంటే, ఈ మాటలు ఎట్లా బోధించగలుగుతున్నాడు, ఈ మాటలు ఎట్లా చెప్పగలుగుతున్నాడు అంటే, ఆయన ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే మనకి మొదట ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటి? ఇక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి సంతోషంగా ఉండడానికి అది వీలవుతుందా? ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. నేను ఒకసారి ఒక వీడియో చూశానండి. పౌలు శీలను ఎట్లా పెట్టారంటే, ఒక 2 కర్రలు ఎట్లా పెడతారు, పైన ఒక కర్ర కింద ఒక కర్ర, ఆ 2 కర్రల మధ్యలో 2 కాళ్ళు పెట్టేస్తారు. హల్లెలూయా. ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటి లాకప్ సెల్స్ ఇలాంటివి కాదు. ఒకవేళ ఒక గదిలోకి తీసుకెళ్లి, ఒక ఇనుప చూపలు ఉన్నటువంటి గదిలోకి తీసుకెళ్లి తాళం వేసే ప్రక్రియ కాదండి. ఇది పౌలు శీలలో వచ్చినటువంటి ఆ చెరసాల ఎట్లా ఉంటదంటే, 2 కర్రలు ఉంటాయి. ఆ 2 కర్రల్లో వీళ్ళ 2 కాళ్ళను పెట్టేసి తాళం వేస్తారు. ఎట్టు వెళ్ళడానికి ఉండదు, కదలడానికి ఉండదు, మెదలడానికి ఉండదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈయన రాసేటువంటి మాట ఏంటి? ఎల్లప్పుడూ సంతోషం, ప్రభువునందు ఆనందించుడి. ఎందుకు ప్రభువునందు ఆనందించుడి అంటే, ప్రభువులో ఎంతమాత్రం అసంతోషం లేదు. మనందరం దేవునికి పిల్లలయ్యాం కాబట్టి మనలో కూడా అసంతోషం ఉండకూడదు అనేటువంటి మాటను మనకి తెలియజేస్తున్నాడు. మరణ చెప్పుతును ప్రభువునందు ఆనందించుడి. మనమందరం కూడా ప్రభువునందు ఆనందించాల్సిన వాళ్ళమే. ప్రతికూల పరిస్థితుల్లో మరి ఎట్లా ఉండడం సాధ్యమవుతుంది అని అంటే, మనకి వాక్యం సెలవిస్తుంది కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించాలి. అది ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లప్పుడు కాదు, లేదా పోయే క్రిస్మస్ కాదు, ఇప్పుడు వచ్చేటువంటి క్రిస్మస్ కాదు, కానీ మనం ఉండవలసినటువంటిది ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇది అసాధారణమైనటువంటిది, చాలా చాలా అసాధారణమైనటువంటి. అయితే కూడా మనం దీన్ని సాధారణం చేసుకోగలిగితే, అంటే సాధన చేసుకోగలిగితే, అన్నిటికీ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ప్రాక్టీస్ చేయడం అనేది మనం అలవర్చుకుంటే, ఏది అలవర్చుకోవాలంటే ఈ మొదటి ఆజ్ఞ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అనేది మన జీవితంలో కనుక మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే మన జీవితం అసాధారణంగా ఉంటుంది అని నేను దేవుని పేరట తెలియజేస్తున్నాను. మరి దుఃఖపడకుండా ఉండడానికి ఎలా ఉండగలం మనం అని చూస్తే, అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటి అని మనం చూస్తే దానికి కూడా కారణం ఉంది. ఏంటి ఆ కారణం? మీరేమైనా గెస్ చేయగలరా? మనం ఈ దుఃఖానికి కారణం అనేది ఎవరైనా ఊహించగలరా? కారణం ఉందండి. అదేంటిది? ఒక అడ్డుగోడ. ఏంటండి? చెప్పండి. ఒక అడ్డుగోడ ఏంటిది? మనకి దేవునికి ఉన్నటువంటి ఒక అడ్డుగోడ ఏంటిదండి? పాపము. హల్లెలూయా. పాపము మనల్ని సంతోషంగా ఉండనివ్వకుండా చేసింది. ఎందుకు అని అంటే, మనిషికి ఎందుకు ఈ పాపం ఎట్లా వచ్చింది అని మనం పరిశీలన చేసినప్పుడు, మరి ఏదేను తోటలో, హల్లెలూయా, ఏదేను తోటలో ఎవరెవరు ఉన్నారు? ఆదాము, అవ్వ ఉన్నారు. మరి ఏదేను తోటలో ఆదాము, అవ్వలకు ఈ యొక్క గచ్చపగులు కానీ, లేకపోతే దిగంబరి అనేటువంటి మాట కానీ, చెమట కాచడం అనేటువంటి మాట కానీ, శ్రమ అనేటువంటి మాట కానీ, లేదా ప్రసవ వేదన అనే మాట కానీ, మరణం అనేటువంటి మాటలు కానీ, ఈ భాషలు వాళ్ళ దగ్గర లేవండి ముందు. హల్లెలూయా. వారు చేయాల్సిన పని ఏంటి? ఆదాము చేయవలసిన పని ఏమిటి అంటే, ఆదాము ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క జంతువుకి, ప్రతి ఒక్క మొక్కకి, ప్రతి ఒక్క వేరుకి, ప్రతి ఒక్క కాలువకి, వీటన్నిటికీ పేర్లు పెట్టేటట్టు. హల్లెలూయా. అంత జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆదాముకు తెలిసిందల్లా వీటన్నిటికీ పేర్లు పెట్టుకుంటా వెళ్తున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో సంతోషించాడు కదా. హల్లెలూయా. అయితే ఇది ఎట్లా మారిపోయింది? ఇదంతా తర్వాత ఎట్లా మారిపోయిందంటే, ఈ పాపము ఆవరించినప్పుడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ బాంధవ్యం ఏమైపోయింది? తెగిపోయింది, విడిపోయింది. దేవునితో ఉన్నటువంటి సహవాసం విడిపోయాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెట్టు చాటున ఉన్నాడు. దీనికి కారణం ఏంటి? అప్పటి వరకు
దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, దేవుడు ప్రతిరోజు దర్శించేవాడు, ప్రతిరోజు మాట్లాడేవాడు. మరి అప్పుడు ఎక్కడున్నాడు? చెట్టు చాటున దాక్కుని ఉన్నాడు. దానికి కారణం ఏమిటి? పాపము మన సహవాసాన్ని దేవుని నుండి విడదీస్తుంది. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో ఇలాంటి అసంతోషకరమైనటువంటి మాటలు కూడా మనం వినాల్సి వస్తుంది, వాటిలో కూడా మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడు ఎంతో సంతోషించి ఉండాలి. ఎందుకు అంటే ఆదాము ఒకదాని తర్వాత ఇప్పుడు చూడండి, కనీసం బొటానిస్టులు కూడా, అంటే శాస్త్రవేత్తలు కూడా తెలియనటువంటి పేర్లు ఆయన పెట్టగలిగాడు. ఎంతటి మహాజ్ఞానం లేకపోతే ఒకన్నిటికి పేర్లు పెట్టగలిగాడు. కానీ అటు క్రమంగా ఎప్పుడైతే ఈ పాపము అవతరించిందో, ఈ పాపము చేశాడో, అప్పుడు ఏం జరిగిందండి? చెట్టు చాటున అయిపోయాడు. దిగంబరి అనేటువంటి మాట వచ్చింది, తర్వాత ప్రసవ వేదన అనేటువంటి మాట వచ్చింది, తర్వాత మరి ముళ్ళ పదులు అనే మాట వచ్చింది. ఈ భాష పరిజ్ఞానం అంతా మారిపోయింది. నేను దిగంబరినై ఉన్నాను అని దేవుడికి సెలవిచ్చాడు. అంటే దేవుడు అడిగిన మాట, నువ్వు దిగంబరు అని నేను చెప్పింది ఎవరు? హల్లెలూయా. అంటే ఏంటి? ఆ పండును నువ్వు తిన్నావా? మంచి చెడులు ఆ పండును నువ్వు తిన్నావా? చూడండి ఎంత జరగనటువంటి విషయం జరిగిందో. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో దేవునితో సహవాసం పోయింది, సంతోషం పోయింది, గుండెల్లో భయం పట్టుకుంది, కలవరమైపోయింది. తను పరిగెత్తి దిగంబరుడని తెలుసుకుని మరి మరి కంజూరపు కచ్చడాలు కట్టుకుని దేవుని ఎదుటకు రాలేకపోయింది. హల్లెలూయా. మరి మనం అసంతోషంగా ఉండడానికి ఈ పాపము మన మీద ఏలుబడి చేసినప్పుడు మనం సంతోషంగా ఉండలేము, మరి సంతోషంగా ఉండలేము. సొంత ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి అప్పటి వరకు దేవుడు చేసినటువంటి పనులు చేస్తూ ఎప్పుడైతే ఈ పాపానికి ఒడిగట్టాడో అప్పటి నుంచి సొంత ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడు అనమాట. అందుకని ఏమనుకుంటాం మనం అందరం కూడా, మన జీవితాల్లో కూడా ఇది అన్వయించుకున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇదంతా నా ద్వారానే జరిగింది, నేను ఇక్కడ నిలబడి ఒక సెల్ఫీ తీసుకుంటానని మనం ఏమనుకుంటాం? సపోజ్ చర్చి ఇట్లా జరుగుతుంది అనుకోండి, లేదా వేరే చోట ఏదైనా సక్సెస్ఫుల్ గా జరిగింది అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఇదంతా నా ద్వారా జరిగిందని. మనం కూడా కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తామంటే సొంతగా మనం చేస్తా ఉంటాం. అందుకని యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, మన నీతి క్రియలు ఎంతవరకు అది సమంజసం అంటారు? హల్లెలూయా. మన నీతి క్రియలు దేవుని ముందు ఎలా ఉన్నాయి? మురికి గుడ్డలు అని అది మనం గుర్తించం. కానీ మనం ఏదో సొంత ప్రయోగాలు చేస్తూ సొంతగా ఇదంతా నాకే జరిగిందని దేవుడి మీద ఆధారపడకుండా మనకి ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అనేటువంటి దాన్ని మనం మర్చిపోతాం అన్నమాట. మరి అయితే చూడండి, ఆదామును దేవుడు వదిలేశాడండి? లేదండి. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఏదేను తోటకు వచ్చి, మరి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని తెలుసుకుని, దిగంబరిగా ఉన్నాడని తెలుసుకుని, నీవు దిగంబరిని అని చెప్పింది ఎవరు? అపవాదే, పాపము కదా. మరి అందుకే వీటన్నింటినీ తొలగించడానికి యేసు క్రీస్తు ప్రభువారు మరి భూమి మీదకి రావడం అనేది జరిగిందనమాట. అందుకనే వీటన్నిటి ద్వారా పోయినటువంటి మన యొక్క సంతోషాన్ని, మన యొక్క మరి సహవాసాన్ని తిరిగి ఇవ్వడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రావడం అనేది జరిగింది. అందుకే క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి, మరి పాప భారాన్ని మనం మోయాల్సినటువంటి పాప భారాన్ని తీసివేసి, ఆయన భుజ స్కంధాల మీద మరి విమోచన క్రయ ధనముగా మరి ఆయన మన కొరకు రావడం జరిగింది. మరి మన శాపాన్ని ఆయన భుజాల మీద వేసుకుని మనందరికీ సంతోషాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు ఎట్లా ఉండాలంట?
ఎల్లప్పుడూ ఇంకా నీకు అసంతోషం లేదు. నీకున్నటువంటి పాపము, నీ మీద ఉన్నటువంటి శాపము, నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి శాపము, దుఃఖము, నరకము ఇవన్నీ తీసేశాడు. నీ మీద ఏమొచ్చాడు? ఎప్పుడు ఇంకా సంతోషమే. మరి ఇంకా ఎందుకు అసంతోషంగా ఉంటున్నాం? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనం ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను దేవుని పేరిట తెలియజేస్తున్నాను. అప్పుడు మనం ఎప్పుడైతే మనం దేవుని మీద ఆనుకొని ఉంటామో, ఎప్పుడైతే ఈ ఆజ్ఞను పాటిస్తామో, ఇంకా మనం మన బాధలు వేరే వాడి మీద వేయలేరు. హల్లెలూయా. పరిస్థితులు అంచనా వేయలేరు. తర్వాత మన బాధలు తీసుకెళ్ళి ఎక్కడో చుట్టుపక్కల వాళ్ళ మీద వేయలేము. ఇంకా ఎందుకు అని అంటే మన భారము ఆయన మీద వేసాం. మనం చర్చ్కి ఎంటర్ అయినప్పుడు ఒక మాట రాసింది. మరి మత్తయి సువార్త 28:11 ఏం రాసింది? ప్రయాసపడి ఆయన మోసేస్తాడు. విశ్రాంతిని అంటే సంతోషాన్ని. విశ్రాంతి అంటే ఏంటి? అప్పటి వరకు అంతా పని చేసాము, చెమటలన్నీ కారుతున్నాయి. ఒకసారిగా మనం ఫ్యాన్ కిందకు వచ్చి కూర్చుంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందండి? ఎంత సేద తీరుతాం. హల్లెలూయా. మరి అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకి కలుగు చేసినప్పుడు మరి ఇంకా ఎందుకు అసంతోషంగా ఉంటున్నాం? ఈ మొదటి ఆజ్ఞ మరి ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి ఈ ఆజ్ఞ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అనేటువంటి ఆజ్ఞను, అసాధారణమైనటువంటి ఆజ్ఞను మనం సాధారణం చేసుకోగలిగితే మన జీవితాలు కూడా అసాధారణంగా మారుతాయని నేను దేవుని పేరిట తెలియజేస్తున్నాను. ఎందుకు అని అంటే మనం ఎత్తబడేటువంటి సంఘంలో ఉన్నాం. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మధ్యాకాశంలోకి వచ్చి మనం పిలిచినప్పుడు మనం ఎత్తబడేటువంటి సంఘంలో ఉన్నాం కాబట్టి ఇంకా మన జీవితాల్లో అసంతోషానికి తావే లేకుండా చేయాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో సంతోషించాలి. ఎందుకు అని అంటే మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడినవి. మనందరం ఎత్తబడేటువంటి సంఘంలో ఉన్నాం. మన జీవితంలో ఈ రోజు మొదలుకొని ఇంకా అసంతోషంగా ఉండడానికి తావు లేకుండా మనం ఈ ఆజ్ఞను పాటించి మన జీవితాన్ని కూడా అసాధారణం చేసుకోవాలని నేను దేవుని పేరిట తెలియజేస్తున్నాను. మరి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని మనం ఎట్లా ఉన్నాం? ఈ వక్రమైనటువంటి జనాల మధ్య మనం ఏమి బోధిస్తున్నాం? ఇక్కడ క్రీస్తు సువార్తను బోధిస్తున్నాం. కాబట్టి ఇక మనలో ఏముండకూడదు? అండి? ఇంకా అసమాధానం ఉండకూడదు, అసంతోషం అంతకంటే ఉండకూడదు. ఎందుకంటే ఈయన అసమానతను ఆయన సిలువలో భరించి నిన్ను నన్ను విడిపించాడు కదా. అందుకని మనం చూడండి, ఏబు మరి పరిశీలన చేసినప్పుడు ఏబు జీవితాన్ని అన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఒక్క రోజులో అన్ని కోల్పోయాడు. ఒక్క రోజులో తూర్పు దేశాల్లో మరి గనుడు 10 మంది పిల్లలు అన్నారు ఆయనకి. మరి ఏమన్నాడు ఆయన? అన్ని పోయినప్పుడు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను. చూడండి, అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత విశ్వాసాన్ని మరియు ఎంత సహనాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా స్తుతిస్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ. మరి మనం కూడా అట్లానే ఉండాలి కదా. హల్లెలూయా. ఎందుకునంటే మనం యేసుని కలిగి ఉన్నాం. మనం యేసును కలిగి ఉన్నటువంటి ఇల్లు మనది. హల్లెలూయా. అందుకనే చాలా మంది బైబిల్ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, జీసస్. హల్లెలూయా. జీసస్ అంటే JESUS. చెప్పండి అందరూ. జీసస్ మన జీవితాల్లో ఉన్నప్పుడు జే అంటే జాయ్. హల్లెలూయా. జాయ్ అంటే ఆనందం. మరి ఈ అంటే ఎకానమీ. అంటే కలిమి సంపదలు. హల్లెలూయా. కలిమి సంపదలు. 112వ కీర్తన మనం చూసినప్పుడు ఆయనలోనే అన్ని కలిమి సంపదలు ఉన్నాయి. బుద్ధి, జ్ఞానం, సర్వస్వం ఆయనలో ఉన్నాయి. మరి ఎస్ అంటే ఏమని చెప్పుకున్నాం? సేఫ్టీ. హల్లెలూయా. సేఫ్టీ. ఏబు కుటుంబం చుట్టూ 200
మనుషుల సేఫ్టీ. హల్లెలూయా. కనీసం నాకు తెలిసి మరి అమెరికా అధ్యక్షుడు కూడా అంత ఉండదు. హల్లెలూయా. అంతకంటే సేఫ్టీ సెక్యూరిటీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎందుకు మనం అసంతోషంగా ఉండాలి? తర్వాత యు అంటే యూనిటీ. హల్లెలూయా. యూనిటీ, ఐక్యత ఉండాలి. మన మధ్యలో కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు ఏమీ ఉండకూడదు. అలాగే ఎస్ అంటే సాల్వేషన్, రక్షణ. మనందరం రక్షణ పొందాం. ఎవరి ద్వారా? ఆయన ఆత్మ ద్వారా. హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారా ఇవన్నీ మనం చేయగలం. ఆయన ఆత్మ ద్వారా మనందరం చేయగలం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇక దుఃఖం ఏ మాత్రం ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మన చింతంతా ఆయన దేని గురించి చింతపడద్దు. కానీ మనం ఏం చేయాలంటే మన చింత, మన బాధ ఏం చేయాలి? ఆయన మీద చేయాలి. మరి ఇంకా దేనికోసం చింతిస్తున్నాం చూడండి. అక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తాం, ఆకాశ పక్షులు విత్తవు, నాటవు, కోయవు, దరిసెల్లో కూర్చుకున్నప్పుడు మరి వాళ్ళు పోషించబడుతున్నప్పుడు వాటన్నిటికంటే శ్రేష్ఠులు మీరు ఎందుకు చింతిస్తున్నారు అని. మరి ఎందుకు అంటే ఆయన అడగక ముందే అక్కడన్నీ తెలిసినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి మరి ఈ అసాధారణమైనటువంటి ఆజ్ఞను మనం సాధారణం చేసుకోలేకపోకుండా మరి మనం ఎందుకు అశాంతిగా ఉంటున్నాము మనం పరిశీలన చేసుకుని మరి ముందుకు వెళ్దాం. ఇవన్నీ చేయవలసింది మనం ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా ఆయన తెలియచేయడమే. నీవు నేను చేయగలిగినటువంటి పని ఏదైనా ఉంది అని అంటే ప్రార్థన, విజ్ఞాపనల ద్వారా ఆయన తెలియజేసినప్పుడు మరి మన ప్రార్థనలు వినే దేవుడు కాబట్టి మనకు కావలసినటువంటి అవసరతలన్నీ ఆయనకి తెలుసు. అవన్నీ తీర్చబడతాయని నేను దేవుడి పేరు తెలియజేస్తున్నాను. మరి ఒక ఆజ్ఞను మనం చూద్దాం. మరి ఒక ఆజ్ఞ, రెండో ఆజ్ఞ ఏం చెప్పామండి? ఎడతెగక ప్రార్థన చేయాలి. మొదటి ఆజ్ఞ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. రెండవ ఆజ్ఞ ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి మాస్టర్ గారు ఎడతెగక ప్రార్థన చేయడం ఇది ఎట్లా సాధ్యం? నేను స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, టీచర్స్ తో ఉండాలి, పిల్లలతో ఉండాలి. మరి ఎప్పుడు నేను మరి ఒక ఆఫ్ అనేది లేకుండా నేను ఎట్లా ప్రార్థన చేయగలగాలి? మరి ఎడతెగక అంటే ఏంటి? మనం ఇప్పుడు వర్షాల గురించి వింటున్నాము. వర్షాలు టీవీలో చెప్పేది లేకపోతే న్యూస్ పేపర్ లో రాసేది విషయం ఏం రాస్తారు? ఎడతెగక వర్షాలు కురుస్తుంది అని వాళ్ళు రాస్తున్నప్పుడు మనం ఎడతెగక ప్రార్థన ఎందుకు చేయలేం? హల్లెలూయా. అది ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇది చాలా కష్టమైన పనే, మనందరికి కూడా చాలా కష్టమే. అందుకే నేను ముందుగానే చెప్పాను, ఈ మూడు కూడా అసాధారణమైనటువంటి ఆజ్ఞలు, అద్భుతమైనటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు కనుక మన జీవితంలో, దైనందిక జీవితంలో మనం సాధారణం చేసుకోగలిగితే మన జీవితాలు అసాధారణంగా మారుతాయి. అంటే ఏంటి? ప్రార్థన అంటే నువ్వు చర్చికి వచ్చి లేదా 9 గంటలు చర్చికి వచ్చి మళ్ళీ 9 వరకు ప్రార్థన చేయండి అనేం కాదు. ఎందుకనంటే దేవుడి చిత్తమైతే నేను మరి ఒకసారి అవకాశం వస్తే మరి చిన్న ప్రార్థన తీసుకొచ్చేటువంటి ఆశీర్వాదాలు అనేటువంటి అంశం మీద నేను మరి ఒకసారి మాట్లాడతాను దేవుడి చిత్తమైతే. అంటే ప్రార్థన ఒక 2-3 గంటలు ఉండాలి లేకపోతే అని కాదు, కానీ మనం మన సమయాన్ని బట్టి, హల్లెలూయా, మన సమయాన్ని బట్టి ఏ పని చేస్తున్నా మరి మనం ప్రార్థన చేయవచ్చు. హల్లెలూయా. ఎందుకనంటే ఒక్క మాట, మనం ఒక ప్రార్థన ఏదైతే మనం చెప్తామో మన మనసులో నుంచి ఏదైతే ఒక ప్రార్థన, ఒక విజ్ఞాపన వస్తుందో ఖచ్చితంగా ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన దేవుని చేరుతుంది. అంటే ప్రార్థన అంటే ఎక్కడికైనా వెళ్ళి లేదా వేరే స్థలానికి వెళ్ళి ఒక గదిలోనికి వెళ్ళి మరి ఉదయం నుండి సాయంత్రం వరకు చేయాలా? జాబ్లన్నీ మానేసి ప్రార్థనే చేయాలంటే కాదండి. ఎక్కడైనా నీకు ఒక 10 నిమిషాల సమయం దొరికితే లేదా ఒక 5 నిమిషాల సమయం దొరికితే ఆ సమయంలో కూడా నీకు ప్రార్థించవచ్చు. మనసులో
కలుసుకోవచ్చు, మన ప్రార్థన విజ్ఞాపనలు దేవుడికి తెలియచేయవచ్చు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఉదాహరణలు ఉపమానాలు చెప్తూ లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఒక విధవరాలు మనం చూస్తాం. హల్లెలూయా. విధవరాలు మనం చూస్తాం. అంటే ఏమిటి ఈమె చేస్తున్నటువంటి పని అని అంటే, ఈమె ఒక దేవుడంటే భయం లేని, మనుషులంటే భయం లేని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పదే పదే వెళ్ళి విసుగగా వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చండి, హల్లెలూయా, అయ్యా నాకు న్యాయం తీర్చండి అని పదే పదే అడుగుతున్నప్పుడు, మరి అతన్ని తొందర పెడుతున్నప్పుడు అతని మనసులో ఏమొచ్చింది? ఒక ఆలోచన వచ్చింది. అయ్యో నేను దేవునికి లేకపోవడం చెప్పను, మరి భయపడను, మనుషులకి భయపడను, కానీ ఈమె మాత్రం పదే పదే నా దగ్గరికి వస్తుంది అని ఆలోచించి అతను ఏం చేశాడు? విని, ఈమె మాట విని, అంటే ఏంటి, మనం అక్కడ చేయాల్సినటువంటి ప్రార్థన ఏది అని అంటే పట్టుదల కలిగిన ప్రార్థన. హల్లెలూయా. పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, రోజాడేటువంటి ప్రార్థన, విసుగుగా నిత్యం చేసేటువంటి ప్రార్థన తప్పనిసరిగా మనకు కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా. మరి అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మనం చూసినప్పుడు, లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు, నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక అర్ధరాత్రి ఒక స్నేహితుడు తలుపు కొడుతూ ఉంటాడు. వేరొక స్నేహితుడు లోపల ఉన్నాడు, బయట ఒక స్నేహితుడు తలుపు కొడుతూ ఉంటాడు. ఆయన అంటాడు, అయ్యా నేను ప్రయాణమై వెళ్తున్నాను, నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి అని అనడానికి ప్రయత్నం చేస్తూ తలుపు కొడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తి, అయ్యో ఇతను మనల్ని వదిలేటట్టు లేడని చెప్పి ఏం చేస్తాడు? తలుపు తీసి ఆయనకి కావలసినటువంటి రొట్టెను లేదా ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట, ఇస్తాడు. అందుకనే మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, మనం కూడా అట్లానే అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. అందుకనే మనం ఈ ఆజ్ఞకి ఏం పేరు పెట్టాము అని అంటే, ఎడతెగక ప్రార్థన చేయాలి. అక్కడ విధవరాలు ఏం చేసింది? పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? పదే పదే తలుపు కొడుతున్నప్పుడు, మరి అట్లాగే మనం కూడా అడిగినప్పుడు మరి మన జీవితంలో ఎందుకు కార్యం జరగదు? హల్లెలూయా. అలాగే 3వ ప్రార్థనగా ఏలియా చేసినటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఏలియా జవాబు వచ్చేంత వరకు ప్రార్థించాడు. హల్లెలూయా. జవాబు వచ్చేంత వరకు. మనం ఏం చేస్తామంటే, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అన్నట్లు 2 రోజులు బాగా చేస్తాం, లేదా 3 రోజులు బాగా చేస్తాం. క్రమక్రమంగా ఏమవుతుంది? తగ్గిపోద్ది. టీ కప్పులో పోసిన టీ ఎట్లా చల్లారిపోద్దో అది కాదు మనం నేర్చుకునేది. ఇక్కడ అసాధారణమే అయినప్పుడు కూడా ఈ అసాధారణటువంటి ఈ ఆజ్ఞలు మనం మన జీవితంలో ప్రాక్టీస్ చేసుకోగలిగితే, పాటించగలిగితే, ఈ 3 మాటలు మనల్ని వెలిగిస్తాయి. హల్లెలూయా. 3 మాటలు మనల్ని వెలిగిస్తాయండి. అందుకనే ఏలియా చేసినటువంటి ప్రార్థన, జవాబు వచ్చేంత వరకు చేసినటువంటి ప్రార్థన, కర్నేలు కొండ మీద ఏం రావాలి? వర్షం పడాలి. హల్లెలూయా. అందుకని వర్షం వరకు ప్రార్థిస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం చూసినప్పుడు 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 42-43 వచనాలు మనం చూసినప్పుడు, మరి కర్నేలు కొండపై పోయి, కర్నేలు పర్వతంపై మరి ప్రార్థన జవాబు వచ్చేంత వరకు, హల్లెలూయా, జవాబు వచ్చేంత వరకు చేసినటువంటి ప్రార్థన. మరి చూడండి, ప్రార్థిస్తూ ఉండగా 7వసారి ఒక మేఘం, హల్లెలూయా, ఒక మేఘం, మరి దాని నుండి వర్షం, హల్లెలూయా, దాని నుండి వర్షం. చూడండి, మరి పదే పదే ఎడతెగక ప్రార్థించినప్పుడు మన జీవితంలో కలిగేటువంటి ఆశీర్వాదాలు, మన జీవితంలో కలిగేటువంటి కార్యాలు చూడండి, ఇంకా ఏ మాత్రం మనలో
అసంతోషం ఉండడానికి వీల్లేదు. మనం దేవుని కలిగి ఉన్నాం, దేవుళ్ళు ఎంత మాత్రం అసంతోషం లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన ఇంకా మరి చీకటి ఉండగానే, హల్లెలూయా, ఇంకా చీకటి ఉండగానే ఆయన కొండపై వెళ్ళి చేసినటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మాదిరిగా ఉంటారు మనకు ప్రార్థన జీవితానికి. అందుకని పేతురు భక్తుడు రాస్తూ ఆయన మన ముందు పాదముద్రలు ఉంచి వెళ్ళాడు, ఆ పాదముద్రలను మనం అనుసరించాలని కూడా రాయబడి ఉందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అసాధారణ పరిస్థితులే, కానీ ఎడతెగక నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు అది ఆ కార్యం మనకి జరుగుతుంది. మరి ఎడతెగకుండా చేసినటువంటి ప్రార్థన ఎన్నో విజయాలను కలిగిస్తుంది. హల్లెలూయా, ఎన్నో విజయాలను కలిగిస్తుంది. అందుకనే ఒక ఉదాహరణ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మరి జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక విశ్వాస వీరుడు, అమెరికా ఇంగ్లాండ్ దేశంలో జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక విశ్వాస వీరుడు ఉన్నాడు అనమాట. ఆయన దగ్గర అసలు ఏమో చిల్లిగా కూడా ఉండదండి. హల్లెలూయా. కానీ ఒక 10,000 మంది అనాథ పిల్లలు ఆయన పోషిస్తాడు. ఎంతమంది? ఒక్కడో ఇద్దరు కాదండి, ఎంతమంది? 10. అది ఎట్లా సాధ్యం అంటే ప్రార్థన ద్వారానే. హల్లెలూయా. ప్రార్థన ఎట్లా సమకూరుస్తుందో మనకి తెలియదు. ఎట్లానంటే ఒకసారి ఆయన 10,000 మంది అనాథ పిల్లల్ని అనాథ శరణాలయాన్ని నడిపిస్తాడు. ఆయన ఒక రోజంట ఆయన జీవితంలో, మరి నేను విన్నాను ఇది, అతని జీవితంలో ఏం జరిగిందంటే ఒక రోజు అసలు ఒక చిల్లిగా కూడా లేదంట. 10,000 మంది పిల్లల్ని మరి ఆకలి ఎట్లా తీర్చాలి అని ఆయన చేసినటువంటి పని ఏంటంటే మోకాళ్ళుని ప్రార్థించడమే విశ్వాసంతో. ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు? ఒక విధవరాలు చేసిన ప్రార్థన, ఒక స్నేహితుడు ఎడతెగక డోర్ నాక్ చేయడం, ఇంకొకటి యేసుక్రీస్తు ప్రభువారు, ఇంకొకటి ఏలియా, ఇప్పుడు జార్జ్ ముల్లర్. ఈయన ఏం చేశాడంటే అలాగే ప్రార్థిస్తూ ఉన్నాడంట. అదే దేశంలో కొంత దూరంలో ఒక పక్క ఊరిలో ఒక పెద్ద వివాహం జరగాల్సిన ఉంది. హల్లెలూయా. పెద్ద వివాహం, అది ఎంత అంటే మనం వెలకట్టలేను అనమాట. అది అంటే పెద్దలతో కూడినటువంటి వ్యవహారం అది. మరి అలాంటప్పుడు అది ఆ యొక్క వివాహం అనేది జరగకుండా ఆగిపోయింది. హల్లెలూయా. జరగకుండా ఆగిపోయింది. చుట్టాలు వాళ్ళందరూ ఎటువంటి వెళ్ళిపోతున్నారు. మరి ఈ ఆహారాన్ని ఏం చేయాలి? హల్లెలూయా. ఈ ఆహారాన్ని ఏం చేయాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు ఎవరికో కట్టినటువంటి ఆలోచన, అవును, జార్జ్ ముల్లర్ గారి దగ్గర 10,000 మంది అనాథ పిల్లలు ఉన్నారు, తక్షణమే వీటన్నిటిని మరి తరలించండి, లారీకెత్తి. హల్లెలూయా. అంటే మనం ఎడతెగక చేసేటువంటి ప్రార్థన, ఎడతెగక చేసేటువంటి ప్రార్థన చూడండి ఎంత విషయమో. ఆయన దగ్గర ఏమన్నా కోట్లు లక్షలు ఉన్నాయంటే ఏమీ ఉండదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఎడతెగక ప్రార్థన చేయటం. దేవుని యందు ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఈ 2 ఆజ్ఞలు నేర్చుకున్నాం ఇప్పటి వరకు. ఈ 2 ఆజ్ఞలు మనం మన జీవితంలో మరి ప్రాక్టీస్ చేయగలిగితే, ఏం చేయగలిగితే ప్రాక్టీస్ చేయగలిగితే, మరి 3వ ఆజ్ఞ, మరి కొన్ని నిమిషాల్లో నేను ముగిస్తాను. 3వ అసాధారణమైనటువంటి ఆజ్ఞ ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. 3వది ఏంటిది? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ పనైనా అవ్వచ్చు, అది ఎంత నష్టమైన అవ్వచ్చు, ఎంత కష్టమైన అవ్వచ్చు, ఎంత వ్యాధి కలగవచ్చు, ఎంత బాధ, ఎంత కలిమి, ఎంత లేమి, ఏదైనా కావచ్చు. ఇది అసాధారణమే. మనం అనుకుంటాం, అయ్యో ఈ పరిస్థితుల్లో నేను ఎట్లా ప్రార్థన చేయగలను,
ఈ పరిస్థితుల్లో నేను వెళుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి ప్రార్థన చేయగలరా అని అనుకుంటాం కానీ, హల్లెలూయా, అనుకుంటాం కానీ అదే పరిస్థితుల్లో మనం ప్రార్థన మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామన్నమాట. ప్రతి విషయంలో యెహోవాను స్తుతించుట మంచిది. అందుకని 92వ కీర్తనలో రాసి ఉంటుంది, యెహోవాను స్తుతించుట మంచిది. ఏ పరిస్థితి అయినా కావచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే బెదిరిపోతాం, చెదిరిపోతాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, వాళ్ళపైన అడుగుతాం, వీళ్ళపైన అడుగుతాం, ఏదేదో చేస్తుంటాం. కానీ ఈ మాట మాత్రం మనకు గుర్తురాదు. హల్లెలూయా. ఏ మాట మనకు గుర్తురాదు అని అంటే మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది గుర్తురాదు. ఏంది, మీ ఇంట్లో అంతా పోతే మరి ప్రార్థనలు ఎలా చేయగలుగుతామని చాలా మంది అనుకోవచ్చు. కానీ యోగు జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అంతా పోయింది ఒక రోజులో. ఆయన ఏమన్నాడు, స్తుతి పాట పాడుతున్నాడు. హల్లెలూయా. మహిమ స్తుతి అని పాడుతున్నాడు. అందుకని పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 20వ వచనంలో మనం పరిశీలించినప్పుడు, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 20వ వచనం మనం చూసినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. ఈ పరిస్థితి అర్థం కావడం లేదు, భయం కలుగుతుంది, ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు, ఎవరైనా నా మీద కక్ష పెట్టారా, లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకేమైనా మరి ఎందుకు నాకు ఒక్కడికే ఎందుకు శోధన జరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారిగా ఈ మాట అయితే మనకు ఆ పరిస్థితుల్లో గుర్తుకు రానే రాదు. అయితే మరి క్రైస్తవులమైనటువంటి మనం ఈ 3 ఆజ్ఞలు మన జీవితంలో తప్పనిసరి చేసుకోగలిగితే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మరి ప్రాక్టీస్ చేయగలిగితే ఈ అసాధారణమైనటువంటి ఆజ్ఞలు మనం పాటించగలిగితే మన జీవితాలు అసాధారణంగా మారుతాయి. ఎందుకు అని అంటే అప్పుడు మనం ఎట్లా ప్రార్థించాలంటే, అయ్యా నీ ఆజ్ఞలు ఏంటే ఇది జరగదు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఇది జరగదు, కాబట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నా భారమంతా నీ మీద వేస్తున్నానని మరి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మరి తప్పనిసరిగా మనం అసాధారణంగా ఉంటామని నేను దేవుని పేరిట తెలియజేస్తున్నాను. ఈ అసాధారణమే మరి మనం సాధకం చేసుకోవాలి. అన్ని కోల్పోయాడు యోబు. హల్లెలూయా. అన్ని కోల్పోయాడు. ఒకటి తర్వాత ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అది పోయింది, అయ్యా వీళ్ళు చనిపోయారు, అయ్యా పిల్లలు చనిపోయారు, మరి ఒంటలు చనిపోయినాయి, గుర్రాలు చనిపోయినాయి, అన్ని చనిపోయినాయి అని చెప్తున్నప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఆయన లేచి మరి వస్త్రాలు తీసి బూడిదలో కూర్చొని స్తుతి పాట పాడుతున్నాడు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తం గూర్చి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నట్లు మరి ఆయన నామానికే మహిమ కలుగును గాక, ఆయన నామానికే మహిమ కలుగును గాక అని అంటున్నటువంటి క్రమంలో ఆయన భార్య వచ్చి, ఏంటంటే ఇంకా ఆయన నామానికే మహిమ అంటావా? హల్లెలూయా. ఇంకా ఆయన నామానికి మహిమ అంటావా? మరి ఆయన భార్యను వచ్చి, ఏమయ్యా నువ్వు ఇంకా యథార్థత కలిగి యథార్థతను వదలకుందువా, నువ్వు పోయి చాలు అని పెడుతున్నప్పుడు కూడా ఆయన చేసినటువంటి పని ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మరి ప్రభు ఆజ్ఞ ఇది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటాలి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అయింది. కాబట్టి అందుకని కీర్తనకారుడు కూడా మనకి తెలియజేస్తూ ఉంటాడు. 119వ కీర్తన 62వ చరణాన్ని మనం చూసినప్పుడు, అయ్యా నీ న్యాయ విధులు నాకు మంచివే. హల్లెలూయా. నీ న్యాయ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీ న్యాయ విధులను బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అర్ధరాత్రి వేళ నన్ను
మేల్కొల్పినందుకు స్తోత్రాలు. ఆ సమయంలో కూడా నేను ఏం చేయవలసిన వాడనే ఉన్నాను? కృతజ్ఞతాస్తుతులు. నా నోటిలో లేదా నా నాలుక మీద, నా జీవిత మీద ఉండాల్సినటువంటి మాట ఏంటంట? కృతజ్ఞత. హల్లెలూయా. కృతజ్ఞత నా నాలుక మీద ఉన్నటువంటి మాట వేరే వేరే మాటలు కాదు, కానీ నీకు కృతజ్ఞత చెప్పేటి వాడిగా నేను ఉంటున్నందుకు ధన్యవాదాలు అని చెప్పి కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట. మరి అట్లాగే మనం చూసుకుంటే పౌలు శీలలు ఏ సమయంలో బంధించారు వాళ్ళని? రాత్రి సమయంలో. హల్లెలూయా. రాత్రి సమయంలో. ఇప్పుడు మనల్ని ఎవరైనా అరెస్ట్ చేశారనుకో, ఒక ట్రాక్టర్ కన వెళ్తాం అక్కడికి. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేదండి. వాడు చేసినటువంటి పని ఏంటి? పౌలు శీలను బంధించి మన చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే స్తుతి పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. స్తుతి పాటలు పాడుతున్నప్పుడు మరి ఆ బంధకాలు పెరిగిపోయి, జైలు యొక్క సంఖ్యలవన్నీ తెగిపోయి, అసలు అందరూ పారిపోయినంత పని అయింది. హల్లెలూయా. కానీ దేవుని నాయకులు నాకు ఎవరు పారిపోలేదు. ఆ సరసాల అధికారి అయితే నాకు ఉద్యోగం పోయింది అని అనుకుంటున్నప్పుడు అప్పుడు పౌలు గారు చెప్పిన మాట, అయ్యా మేము అక్కడికి పారిపోలేదు అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క విశ్వాసానికి ఆ చెరసాల అధికారి వారి కుటుంబం కూడా రక్షణ పొందిందండి. హల్లెలూయా. అంతటి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మనం ఉండాలి అని నేను దేవుని తెలియజేస్తున్నాను. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అంత మంచి జరిగినప్పుడు కాదు, అంత మనకు మరి అనుకూలంగా జరిగినప్పుడు కాదు. ఎప్పుడు చేయాలి? అనుకూలమైనను అననుకూలమైనను. చెప్పండి అందరూ. అనుకూలమైనను అననుకూలమైనప్పుడు కూడా మనం ఈ ఆజ్ఞను మనం సాధకం చేసుకోగలిగితే మన జీవితాలు అసాధారణంగా ఉంటాయని నేను దేవుని పేరట తెలియజేస్తున్నాను. అట్లాగే రోమిలకు రాస్తూ పౌలు గారు 14వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. మరి తిమోతి కూడా రాస్తూ పౌలు గారు తిమోతి కూడా రాస్తూ కృతజ్ఞత మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు మొదటి తిమోతి 4వ వచనాన్ని మనం చూసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే దేవుడు చేసినవి అన్ని మంచివే. హల్లెలూయా. మనం ఏమి తీసుకుంటున్నప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతి వస్తువు ఆయన చేసినటువంటి పని, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషేధింపదగినది కాదు. ఏదైనా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మరి జీవ ఫలమును అర్పించాలి. మన నాలుకతో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అలాగే 103వ కీర్తన మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఏమంటుంది? ఎన్నెన్నో మేలు చేశాడు. మరి దావీదు గారు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులో దేన్ని మర్చిపోవద్దని చెప్పి ఆయన ప్రాణం నాకు చెప్తున్నాడు. ఒకవేళ మర్చిపోతాడేమో మరి. హల్లెలూయా. మనం మంటి కట్టాలనే, కానీ మన మంటి కట్టాలలో ఆయన మహిమతో నింపాడు. హల్లెలూయా. మహిమైశ్వర్యములను తీసుకుని వచ్చాడు. అందుకే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగూ చేయుట మరి మంచిదే. మనందరికీ స్తుతి మన నోట ఉండాలి. కాబట్టి ఈ అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి ఆజ్ఞలు కనుక మన జీవితంలో, హల్లెలూయా, మన జీవితంలో మనం సాధకం చేసుకోగలిగితే మన జీవితాలన్నీ కూడా అసాధారణంగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఉండవలసింది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. రెండవది ఎడతెగక ప్రార్థన చేయాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఇవన్నీ మనం సాధకం చేసుకున్నప్పుడు మన జీవితం అసాధారణంగా ఉంటుంది. ఈ 3 ఆజ్ఞలు అసాధారణం, అద్భుతం నేర్చుకుందాం, మన జీవితంలో మరి సాధకం చేసుకుందాం. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన